నువ్వు అక్షింతలు వేయడానికి వీల్లేదు. నీ చేతులతో ఆశీర్వదిస్తే నీ మొగుడు ఎలా ఉన్నాడో నా కోడలికి పుట్టపోయే బిడ్డ కూడా అలాగే అయితే. నన్ను క్షమించమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, నన్ను క్షమించమంటున్నారు? లేదమ్మా, ఆ రోజు ఈ బాబు విషయంలో అనరాని మాటలన్నాను. ఇప్పుడు ఈ బాబే లేకపోతే నా మనవరాలు, నా కోడలు నాకు దక్కేవాళ్ళు కాదు. ఆ రోజు ఇంటికి పిలిచి మరీ మిమ్మల్ని అవమానించానమ్మా. మమ్మల్ని అందరినీ మీరు క్షమించాలి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఈరోజు శుక్రవారం, మహాలక్ష్మి పుట్టింది. ఆనందంగా ఉండాల్సిన టైంలో ఇవన్నీ ఎందుకులేండి. చూసారా మా సుందరి ఎంత మంచిదో? మీరు నన్ను, నా సుందరిని ఎన్ని మాటలన్నా అవేవి మనసులో పెట్టుకోకుండా తను ఎంత మంచిదో చూసారా? బాబు, నువ్వు మీ ఆవిడ చాలా మంచోళ్ళు బాబు. మేమే మూర్ఖులం. అనాలోచితంగా ఆలోచించి ఆ రోజు ఎన్నో మాటలన్నాం. ఆ రోజు మిమ్మల్ని అలా అన్నందుకే మా కళ్ళు తెరిపించడానికి ఆ దేవుడే అలా చేసుంటాడు. మంచోళ్ళని ఏదైనా అంటే దేవుడు వెంటనే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. కానీ మీరు ఎన్నన్నా నా సుందరి మాత్రం ఈ ఊరి కోసం, ఈ ఊళ్ళో మీలాంటి రైతులందరి కోసం చాలా కష్టపడుతుంది తెలుసా? మా పెంచిలో పొలం తీసుకొని పంట పండించి ఆ పంటని మంచి రేటుకి అమ్మి మీ అందరికీ లాభాలు ఎలా తీసుకురావాలో చూపించడానికి తను చాలా కష్టపడుతుంది తెలుసా? ఈ రోజు మా ఆవిడ్ని కాపాడడానికే ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడయ్యా. మా లాంటి రైతుల్ని కాపాడడానికి ఆ దేవుడే మిమ్మల్ని మా ఊరు పంపించాడు. సుందరి, నువ్వు అందరికంటే చాలా 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 గ్రేట్. అయ్యా, అదేనికయ్యా పెద్దోళ్ళకి రా. ఏట్రా సెలబ్దే? హాయ్. ఈ మధ్యన మనం ఏటనుకున్నా జరగట్లేదేట్రా? ఆ త్రిపుర విషయంలో ఏ ప్లాన్ వేసినా అంతా ఫెయిల్ అయిపోతుందిరా. ఏ స్కెచ్ చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటంటావు? మీరు అంత వర్కౌట్ చేసినా త్రిపుర మీకు పడదండి. అదేనండి, ఆ దేవుడు దరిద్రుడా ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దని మీకు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడండి. ఏట్రా అన్నావు? అదేనయ్యా, మీరు దరిద్రంలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని కరుణించట్లేదు అంటున్నా. ఆ త్రిపుర నాకు వర్కౌట్ అవ్వదన్నావు కదా, ఉండు. అదిగో ఆ తెంగర బాలగాడు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆడిని పిలుస్తా. ఆడితో ఈ కలు తాగించి ఇక్కడ ఆడు మత్తులో పడిపోగానే నేను అక్కడికి వెళ్ళి త్రిపురని నా సొంతం చేసుకుంటా. చూడరా నువ్వు. అరే బాలా, ఇలా రా. రే బాలా, నిన్నేరా. ఇలా రా. నిన్నే బాలా, పిలుస్తుంటే అర్థం కాలేదా? నిన్నే, రైట్ రా.
ఏంటరి బాబు? ఎర్రి బాబు కాదు, ఎర్ర బాబు. అదేలే. బాలా, చెప్పు. ఏంట్రా నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు? మా సుందరి ఏదోలతో మాట్లాడొద్దు అని చెప్పింది. ఒరే, నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ ఏంట్రా? ఎదవలంటే ఇదిగో ఇలా ఉంటారు. ఆడితో మాట్లాడొద్దు, నాతో మాట్లాడొచ్చు. ఇలా రా, కూర్చో చెప్తాను. వద్దు, నేను ఇంటికి వెళ్ళాలి. నాకు నీతో పనుందిలేరా బాలా, రా చెప్తాను. రా రా రా, కూర్చో కూర్చో కూర్చో. ఒరే సెలపాయ్, ఆయ్ ఒక ముంతై ఏయిరా. ఆయ్ వేస్తానన్నయ్య. ఇదిగో బాలా, ఇదిగో తాగు. తాగు. ఏంటిది? ఏయ్! మజ్జిగ, పుల్లటి మజ్జిగ. తాగితే చాలా మంచిదంట ఆరోగ్యానికి. తాగు నువ్వు. మజ్జిగ నాకు చాలా ఇష్టం. మజ్జిగ తాగితే ఎనర్జీ చాలా వస్తుందంట. అవునవును, తాగితే ఫుల్ బలం వస్తుంది. తాగి నువ్వు చెప్తా. సరే తాగుతా. తాగు. ఏంటి ఇంత పుల్లగా ఉంది? అబ్బా, పులిసిన మజ్జిగలేరా, ఇంకోటి తాగుతావా? తాగుతాను. అయ్యా సెలపాయ్. సరేనయ్యా. ఇదిగో బాల, పట్టు చెప్తా. ఇదిగో దాంతోపాటు ఈ పచ్చడి నాకు బాగుంటుంది, దానికి తోడు. సూపర్గా ఉంది. చలపాయ్. హాయ్. అయ్యా అయిపోయిందయ్యా.